హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శేఖరింగ్. ఈరోజు ఒక లైవ్ డెమోతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మార్కెట్ ప్యాడ్. ఇది మన సంస్థ యొక్క ప్యాడ్. బేసికల్గా మన ఇంట్లో స్త్రీలు మెన్స్ట్రుయేషన్ టైంలో ఇది వాడుతూ ఉంటారు. దాని గురించి ఒక డెమో చూద్దాం మనం. ఇది మార్కెట్ ప్యాడ్, ఎక్సెల్ సైజ్. సేమ్ మన సంస్థ అస్లిపియస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసే ప్యాడ్. చూడండి, ఈ ప్యాడ్కి సపరేట్ ప్యాకింగ్ ఉంది. ఒకవేళ మనం యూజ్ చేయకముందు కింద పడినా కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు, ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు మన పూర్వీకులు మెన్స్ట్రుయేషన్ టైంలో క్లాత్ వాడేవాళ్ళు. దాన్ని బాగా హైజీన్ మెయింటైన్ చేసేవాళ్ళు, శుభ్రంగా కడిగేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాలేదు, హెల్త్ కాంప్లికేషన్స్. బట్ ఎప్పుడైతే ఈ అన్హైజీనిక్ ప్యాడ్స్ వాడుతున్నారో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మన సమాజంలో పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ వీడియోలో మీకు అర్థమైపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మన దగ్గర మార్కెట్ ప్యాడ్, ఇది మన సంస్థ యొక్క ప్యాడ్. ఇక్కడ మీరు చూడండి, ఒక చిప్ ఇవి కనబడుతుంది. ఈ చిప్ యాంటీ ఆక్సిడెంట్ చిప్ అనమాట. ఇది బేసికల్గా మనకి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడిద్ది. మన శరీరం నుంచి వచ్చిన ఇంప్రూవ్ బ్లడ్ని మన బాడీలోకి ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా చేసిద్ది. నెక్స్ట్, ఈ చిప్ ఓకే, ఈ చిప్ తయారైంది. ఒకటేమో ఫస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కాపాడింది. సెకండ్, ఇది తయారైంది గ్రాఫీన్ అండ్ సిలికాన్ కణాలతో. ఇది ఏం చేసింది, బేసికల్గా మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసిద్ది. నెక్స్ట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అనమాట. ఒక లైవ్ డెమో చూద్దాం. ఇది బిటాడిన్ సొల్యూషన్. మనం పుండు వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం, అది బిటాడిన్. ఇది బిటాడిన్. ఇక్కడ మన ప్యాడ్లో ఉన్నటువంటి ఈ చిప్ని మనం వేస్తున్నాం. చూడండి చూడండి, మ్యాజిక్. ఇది మ్యాజిక్ కాదు, ఈ ప్యాడ్ ఇంప్రూవ్ బ్లడ్ని ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుద్ది. బెస్ట్ ప్రోడక్ట్. సెకండ్, ఇప్పుడు మనం చేద్దాం అడాప్షన్. ఎంత వాటర్ని ఈ ప్యాడ్ అబ్జర్వ్ చేసిద్ది అది చూద్దాం. చూడండి, ఇది 60 ml ట్యూబ్. ఈ 60 ml నేను ఫస్ట్ మన ప్యాడ్లో వేస్తున్నాను. ఓకే, సెకండ్ 60 ml. మార్కెట్ ప్యాడ్. ఈ రెండు ప్యాడు ఎక్సెల్ సైజే. చూడండి, ఇది కూడా ఎక్సెల్ సైజే, ఎక్సెల్. ఇది కూడా ఎక్సెల్ సైజే, కానీ రెండింటి చాలా డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. ఓకే, 60 ml ఇక్కడ, 60 ml ఇక్కడ వేసాం. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఈ వాటర్ని ఎంత ఇది అబ్జర్వ్ చేసిద్ది. చూడండి, ఇది మన ప్యాడు. ఏమైనా వాటర్ కనిపిస్తుందా? లేదు. ఇక్కడ చూడండి, ఇది మార్కెట్ ప్యాడ్. చూడండి. నెక్స్ట్ ఇంకో 30 ml ఇంకో టెస్ట్ చేద్దాం.
ఒక రౌండ్ అయిపోయింది. 60 ml, ఇంకో 30 ml మన ప్యాడ్లు. సేమ్ మార్కెట్ ప్యాడ్ 30 ml. చూడండి లైవ్ టెస్ట్. ఈ టిష్యూ పేపర్తో మనం యూజ్ చేద్దాం. ఓకే, ఇంకో టిష్యూ పేపర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు పర్ డేలో మ్యాక్సిమం 30 to 60 ml బ్లడ్ పర్ డే రిలీజ్ అయింది మెన్సురేషన్ టైంలో. ఇక్కడ మనం దీంట్లో 90 ml వేసాం, దీంట్లో 90 ml వేసాం. ఇప్పుడు టెస్ట్ చూద్దాం. 90 ml వేసిన తర్వాత అబ్జార్ప్షన్ ఎలా ఉంది. నేను బాగా ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కొంచెం లైట్గా తడిసింది. అదే మార్కెట్ ప్యాడ్ నేను ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ప్రెస్ చేయలేదు. ఇది మన ప్యాడు. ఇది చూడండి సేమ్. This is the quality of SLPS Wellness Private Limited products. ఇప్పుడు మన సమాజంలో చాలామంది పిల్లలకి, లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే అన్హైజీనిక్, ఈ మొత్తం ప్లాస్టిక్ ఏదైతే మనం పీరియడ్స్ టైంలో వచ్చే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల అదే బ్లడ్ తిరిగి సేమ్ ట్రాక్ నుంచి లోపల పోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతూ ఉన్నాయి. అందుకే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. దాని బదులు ఇలాంటి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్, మంచి హైజీనిక్ ప్రోడక్ట్ వాడటం వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, పీసీఓఎస్ ప్రాబ్లమ్ కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఇది ఒక పీస్ వచ్చి 16 రూపీస్ పడింది. ఇది ఒక పీసు 10 రూపీస్. అంటే డైలీ ఆన్ యావరేజ్ 3 to 4 ప్యాడ్ యూజ్ చేస్తారు. ఒక 24 అవర్స్లో 4 ప్యాడ్లు యూజ్ చేస్తారు. బట్ మన ఒక ప్యాడే సరిపోయింది ఒక రోజుకి. అంటే ఇది 4 ప్యాడ్స్ అంటే 40 రూపీస్. ఇది మ్యాక్సిమం 2 ప్యాడ్స్ అనుకోండి, బిలో 30 రూపీస్. బట్ మీకు మెయిన్ ఇన్ఫెక్షన్ గురించి కాపాడుతుంది. అందుకే మనం మన ఇంట్లో ఇలాంటి వస్తువులు వాడడం, డైలీ ఐటమ్స్ వాడడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం శరీరాన్ని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.